అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి వాటర్ తీసుకొని అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్‌కి వాటర్‌ని ఇచ్చి, "ఏంట్రా అలా ఉన్నావు ఈరోజు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "ఏంటమ్మా నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అవని పక్కన కూర్చొని ఆ డ్యూటీ చేయడం అంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది. తనని చూస్తుంటేనే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా, "అవును బావగారు, మీరు ఇచ్చిన చనువే ఇదంతా. తను ఎంత తెలివైందో చూసారా? మీ పక్కనే వచ్చి కూర్చొని మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేస్తుంది కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే, "నీకన్నా ఇరిటేట్ చేసే వాళ్ళు ఉన్నారా?" అని చెప్పేసి అయితే కౌంటర్ వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వైపు పల్లవి చూసి, "తను ఎంత తెలివైందాయో నేను మీకు ముందే చెప్పాను కదా బావగారు. తను ఏమైనా చెయ్యగలదు. మనల్ని, మన కుటుంబాన్ని నాశనం చేయటానికి అవని వదిన ఎంతకైనా పూనుకుంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ మాత్రం, "నీకన్నా తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు ఈ ఇంట్లో" అని చెప్పేసి అయితే మళ్ళీ కౌంటర్ వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం, "అవును, ఇంట్లో నీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారా అని అంటున్నాను. అదేమైనా తప్పు ఉందా ఏంటా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది" అని చెప్పేసి అయితే శ్రేయకి అంటూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వైపు చూసి, "మీరు కాస్త ధైర్యంగా ఉండాలి బావగారు. లేదంటే అవని దగ్గర చులకన అయిపోతారు. అలాగే అవని చెప్పిందే జరుగుతుంది. మీకు ఆ విషయం అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం, "అవును మరి, నువ్వేదో పెద్ద పెత్తిత్తులాగా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవికి అయితే చాలా కోపం వచ్చేసి, "ఏ శ్రేయ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాస్త తగ్గి మాట్లాడితే చాలా మంచిది. అయినా నువ్వు ఇక్కడ ఎందుకు? మర్యాదగా పక్కకు పో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే, "కావాలంటే నువ్వే వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న పల్లవికి అయితే చాలా కోపం వచ్చేసి, "బావగారు, నేను చెప్తుంది నిజం. మీరు ధైర్యంగా ఉండాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి కూడా, "అవునురా, పల్లవి చెప్తుంది నిజమే" అని చెప్పి, "నువ్వు అవని దగ్గర చులకన అయిపోతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి" అని చెప్పి అంటూ